అనగనగా ఒక పచ్చని అడవిలో పక్షులు మధురమైన గీతాలు పాడుతూ సంతోషంగా నివసించేవి. ఆనందం అక్కడ అన్ని చోట్ల కనిపించేది. ఆ అందమైన వాతావరణంలో ఒక కాకిల గుంపు కూడా నివసించేవి. అదే అడవిలో ఓ మోసపూరిత పాము కూడా ఉండేది. అది ఎల్లప్పుడూ అవకాశం కోసం వేచి ఉండేది. అదే అడవిలో ఉన్న ఒక క్రాకీ జంట ఒకరోజు గుడ్లు పెడతాయి. క్రాకీ జంట రోజులాగే ఆహారం కోసం తమ గూటిని వదిలి వెళ్ళాయి. అక్కడున్న ప్రమాదం గురించి తెలుసుకోలేకపోయాయి. ఎల్లప్పుడూ వేచి ఉండే ఆ మోసపూరిత పాముకి ఇదే సరైన సమయమని భావించి ఎవ్వరికీ తెలియకుండా కాకి గూటిని చేరుకున్నది. అక్కడున్న గుడ్లను చూసి ఆనందంతో ఆ దుష్టపాము కాకి గుడ్లను ఎటువంటి దయ లేకుండా ఆహారంగా మింగేసింది. సాయంత్రం తిరిగి వచ్చిన కాకులు ఈ ఘోరాన్ని చూసి బోరు బోరున ఆవేదనతో దుఃఖంతో విలపించాయి. అన్ని కాకులు బాధతో చిన్న భిన్నమై వాటిని పరామర్శించటానికి వచ్చారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పాము మళ్ళీ గుడ్ల కోసం చెట్టుపైకి ఎక్కింది. అది కాకి గూటికి చేరుకున్నప్పుడు గూటిలో గుడ్లు లేవని తెలుసుకుని నిరాశకు గురయ్యింది. అక్కడే ఒక తెలివైన కాకి పాత మర్రి చెట్టు పైన నివసించేది. ఆ కాకికి గుడ్లు పెట్టే సమయం రానే వచ్చింది. కానీ ఆ క్రాకీ జంటకు జరిగిన సంఘటన కారణంగా అది భయపడిపోతుంది. కాబట్టి అది దొంగను కనుగొనాలని నిర్ణయించుకుంటుంది. ఒకరోజు కాకి తన గూటి దగ్గర విచిత్రమైన గుర్తులను గమనించింది. కొన్ని మరకలు, కొమ్మపై తాకిన గుర్తులు, దాని ప్రత్యేకమైన కనులను పరిసరాలను స్కాన్ చేసి దొంగను ఎక్స్పోజ్ చేయటానికి ఒక ప్లాన్ వేస్తుంది. అది తన గూటిని వదిలి ఎగిరిపోయినట్లు నటించి దగ్గరలోనే దాక్కొని వేచి ఉంటుంది. కొన్ని క్షణాల తర్వాత పాము చెట్టుపైకి పాకుతూ అటూ ఇటూ చూస్తూ గూటిలోకి చేరింది. మరో భోజనాన్ని ఆశించింది. అది దాడి చేయబోతున్న సమయంలో కాకి ఒక పెద్ద అరుపుతో దానిపై వాలి పాము తలపై దాని కొక్కెను కొట్టింది. పాము ఏదో విధంగా అక్కడి నుంచి తప్పించుకుంటుంది. రాత్రంతా కాకి ఆలోచిస్తూ పాముకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటుంది. అది ఒక అద్భుతమైన ప్లాన్ ని వేస్తుంది. అక్కడే దగ్గరలో ఉన్న రాజభవనానికి ఎగిరిపోయి అక్కడ రాజకుమారిని గమనిస్తుంది. రాజకుమారి స్నానం చేస్తుండగా తన చెలికత్తెలు రాజకుమారి విలువైన బంగారాన్ని ఒక రాయిపై జాగ్రత్త పరుస్తున్నారు. ఆమె మెరుస్తున్న బంగారు హారాలను ఒక రాయిపై పెట్టి ఉంచినట్లు కాకి గమనిస్తుంది. రాజకుమారి తన చెలికత్తెలతో సరస్సులో ఆనందంగా మైమర్చిపోయినప్పుడు ఈ తెలివైన కాకి ఇదే సరైన సమయమని దాని కొక్కెలో మెరుస్తున్న హారాన్ని పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోతుంది. చెలికత్తెలు అది చూసి అరవటం మొదలు పెట్టారు. అక్కడున్న రక్షకులు గమనించి దానిని వెంబడించటం ప్రారంభించారు. ఈ కాకి హారాన్ని పాము గుహలో విసిరివేసి ఎగిరిపోయి పక్కనే ఉన్న చెట్టుపై కూర్చొని అక్కడ జరిగేదంతా చూస్తుంది. రాజభవన రక్షకులు వచ్చి గుహలో బంగారు హారాన్ని చూసి ఆ హారాన్ని తీసుకోవటానికి ప్రయత్నించారు. అంతలో పాము బయటకు వచ్చి దాడి చేయబోయింది. వెంటనే వారు తమ ఈటెలను గుహలోకి నెట్టారు. పాముని ఒక్క క్షణంలో చంపేశారు. పాముని చంపి హారాన్ని తీసుకున్నారు. చివరి శ్వాస తీసే ముందు పాము కోపంతో తన చివరి మాటలను చెప్పింది. మోసం మరణానికి దారి తీస్తుంది. పైన గంభీరంగా కూర్చున్న కాకి ఈ పాఠాన్ని గ్రహించి తన తెలివితేటలను మంచి ప్రయోజనాల కోసం ఉపయోగించాలని నిర్ణయించుకుంది. పాము పోయిన తర్వాత తెలివైన కాకి చివరకు శాంతిగా నివసించగలిగింది. అది తన గూటిని పునర్నిర్మించుకొని కొన్ని రోజులకు చిన్న కాకి పిల్లలను సురక్షితంగా పొదిగింది. అడవి మళ్ళీ సంతోషకరంగా మారిపోయింది. సంవత్సరాలు గడిచాయి మరియు అడవి శాంతంగా ఉంది. తెలివైన కాకి కథ ఒక తరం నుండి మరొక తరానికి చెప్పబడింది. చిన్న కాకులు వృద్ధ కాకి చెప్పిన ఈ తెలివైన కాకి మరియు మోసపూరిత పాము కథను శ్రద్ధగా విన్నాయి. మేధస్సు ఒక బహుమతి అయితే నిజమైన జ్ఞానం దానిని
మంచికి ఉపయోగించటంలో ఉంటుందని సూచిస్తుంది.